కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఒక ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం. ఇది దేవోత్తమంగా ప్రకృతి వాతావరణంతో కూడిన కొండ ప్రాంతంలో నిర్మించబడి ఉంది. ఈ గుడి చరిత్ర అనేక మానవ జీవితాలను ప్రభావితం చేసినదిగా, భక్తులకు విశేష విశ్వాసాన్ని కలిగించేదిగా ప్రసిద్ధి చెందింది. గుడి స్థలానికి సంబంధించిన ప్రాచీన విశ్వాసాలు. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం అడవులతో, కొండలతో కూడిన ఒక దట్టమైన అరణ్యంగా ఉండేది. అటు సమయంలో అనేక మంది ఋషులు తపస్సులు చేసిన స్థలంగా ఇది గుర్తింపు పొందింది. వారి తపస్సుకు, భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి ఈ ప్రదేశం శుభంగా భావించబడింది. గుడి ప్రారంభ స్థాపన కథ. ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం సుమారు 300 సంవత్సరాల క్రితం మంచం యాదగిరి అనే గోపుడు కుర్రవయసులో ఉన్న గొర్రెలను తీసుకుని ఈ కొండల మధ్య తిరుగుతున్నాడు. ఒకరోజు అతని గొర్రెలు అడవిలో కనిపించకపోయాయి. వాటిని వెతుకుతూ అతను కొండలపైకి ఎక్కి అడవిలో లోపలికి వెళ్లాడు. అలాంటి సమయంలో అతనికి ఆకలి వేసింది. విశ్రాంతి తీసుకోవడానికి ఒక పెద్ద శిలపై కూర్చున్నాడు. అదే సమయంలో అతనికి నిద్ర పట్టింది. ఆ నిద్రలో అతనికి ఒక అపురూపమైన స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై, ఇక్కడ నేను నివసిస్తున్నాను. ఈ స్థలంలో నా విగ్రహం ఉంది. నన్ను వెలికి తీయండి, నా మందిరాన్ని నిర్మించండి, నేను భక్తులను రక్షిస్తాను అని యాదగిరికి ఉపదేశించాడు. యాదగిరి ఆ నిద్రలేచి భయంతో, ఆశ్చర్యంతో పొలాలను వెతుక్కుంటూ ఆ శిలా ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ కొద్దిసేపటి తర్వాత అతను కొంతమంది గ్రామస్తులతో కలిసి తవ్వినప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. అది ఒక స్వయంభూ విగ్రహమని అర్థమయ్యింది. స్వామి మడమ దగ్గర చక్రం ఆకారంలో ఒక గుర్తు ఉండటం విశేషం. ఇదే కారణంగా భక్తులు ఆయనను చక్రహస్త హనుమంతుడు అని పిలుస్తారు. గుడి నిర్మాణం. ఆ స్వయంభూ విగ్రహాన్ని వెలికి తీసిన అనంతరం గ్రామస్తుల సహాయంతో అక్కడ చిన్న గుడి నిర్మించబడింది. కాలక్రమేణా ఇది ఒక పెద్ద ఆలయంగా రూపాంతరం చెందింది. ఆలయాన్ని విస్తరించడంలో కరీవెన్ కేశవరావు అనే ధనవంతుడు ముఖ్య పాత్ర పోషించారు. ఆయన తమ సంపదతో గుడికి విరాళాలు ఇచ్చారు. దేవస్థానం విశేషాలు. 1. ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. ఇది తలపై కిరీటంతో, చెంతన మగధరాజు గదతో అత్యంత ప్రతాపంగా ఉంటుంది. 2. స్వామి దగ్గర ఉండే చక్రం గుర్తు చాలా అరుదైనది. 3. స్వామిని దర్శించుకునే భక్తులకు అనేక అనుభవాలు కలుగుతాయని, కష్టాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. 4. ఇక్కడ మోటారు వాహన పూజ, ఉద్యోగార్థుల ప్రత్యేక పూజలు, విద్యార్థుల విజయం కోసం హనుమాన్ చాలీసా పారాయణం విశేషంగా జరుగుతుంది. ఆలయ పునరుద్ధరణ ప్రభుత్వ సహకారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడంలో ఎంతో కృషి జరిగింది. రోడ్డులు, భక్తుల కోసం రూమ్లు, ప్రసాదం కేంద్రాలు, స్నానఘట్లు, ఎత్తైన మెట్లు విస్తరించబడ్డాయి. ఇప్పుడు ఇది ఒక ప్రముఖ పర్యాటక మరియు ఆధ్యాత్మిక క్షేత్రంగా మారింది. కొనసాగిన చరిత్ర, ప్రజల అనుభవాలు. అనేక భక్తులు కొండగట్టు హనుమంతుడి మహిమ గురించి చెప్పే వందలాది కథలు ఉన్నాయి. కొందరు ప్రమాదం నుండి బయటపడ్డవారు, మరికొందరు కోర్టు కేసుల్లో విజయం సాధించినవారు, విద్యార్థులు పరీక్షల్లో గెలిచినవారు తమ విజయాన్ని ఈ స్వామికి అంకితం చేస్తారు. ముఖ్యంగా మంగళవారం మరియు శనివారం రోజుల్లో లక్షలాది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. ప్రత్యేక పండుగలు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. రథోత్సవం, మహా అభిషేకాలు, అన్నదానం ఇవన్నీ దేవాలయ ఆవరణంలో వైభవంగా జరుగుతాయి. కొండగట్టు పేరు ఎలా వచ్చిందంటే, కొండగట్టు అనే పేరు కొండల మధ్య ఏర్పడిన గట్టు, పర్వతమయమైన ప్రాంతం మూలంగా వచ్చినదిగా భావిస్తారు. కొండల మధ్య, ప్రకృతి అందాల మధ్య ఉన్న గుడి భక్తుల హృదయాల్లో శాంతిని నింపుతుంది. కొండగట్టు హనుమాన్ దేవాలయం భక్తికి, విశ్వాసానికి నిలయంగా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఓసారైనా ఈ గుడిని దర్శించవలసినదిగా భావిస్తారు. స్వామిని గమనించటమే కాదు, ఆయన జీవితం నుంచి శక్తి, ధైర్యం,
నమ్మకాన్ని తీసుకోవాలని భక్తులు కోరుకుంటారు. ఇది కేవలం గుడి కథ మాత్రమే కాదు, ఇది లక్షలాది హృదయాల విశ్వాసం కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.